10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు. ఇవి రేట్లు కాదు, అంచనాలను మించి మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తజనం లెక్కలు. 45 రోజుల పాటు ఈ దేశం మొత్తం కూడా అంతులేని ఆధ్యాత్మికతలో మునిగి తేలిన అద్భుత క్షణాలు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు సగం దేశమే కదిలిన అద్భుత ఘడియలు. మొత్తానికి 144 ఏళ్లకోసారి వచ్చే అత్యంత అరుదైన మహాకుంభమేళ ఈ దేశంలోని హిందువులతో పాటు విదేశీ యాత్రికులందరినీ కూడా పలకరించింది. సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికతతో పులకరించేలా చేసింది. మరో 144 ఏళ్ల వరకు గుర్తుండిపోయేలా ప్రతి ఒక్కరి మదిలోనూ ఈ భారత చరిత్రలోనూ నిలిచిపోయింది. నూట 44 వచ్చే మహావైభవం. ఈ భూమిపైనే గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవం. ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? భారత ఆధ్యాత్మిక రాజధాని ప్రయాగ్రాజ్లో మహోన్నతంగా సాగిన మహాకుంభమేళాని ఈ దేశం మొత్తం పండుగలా జరుపుకుంది. 45 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి కేవలం భారతీయులే కాదు, దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. భారత జనాభాలో ప్రతి 5గురిలో సుమారుగా 3 మహాకుంభమేళాలో భాగమయ్యారు. భోగితో మొదలై మహాశివరాత్రి వరకు నిరాటంకంగా సాగిన కుంభమేళాకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా సినీ, రాజకీయ, క్రీడారంగాల ప్రముఖులంతా తరలి వెళ్లారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు, పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత అరుదైన ఈ మేళాకు ఊహించని రీతిలో భక్తులు వెళ్లారు. ఈ 45 రోజులు ఇండియాలోని దారులన్నీ ప్రయాగ్ వైపే మళ్లాయి. యాత్రికులంతా అటువైపే కదిలారు. ఇసుకేస్తే రాలనంత జనం, ఇంచు కూడా కనిపించని త్రివేణి తీరం. 45 రోజుల పాటు పవిత్ర ప్రయాగ్రాజ్లో పరిస్థితి ఇదే. పాపాల్ని కడిగేసి మోక్షాన్నిచ్చే పవిత్ర సంగమ ప్రదేశంలో ఏకంగా 65 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. మహాకుంభమేళా మొదలైనప్పుడు 45 కోట్ల మంది భక్తులే కుంభమేళాకొస్తారని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ కొత్త రికార్డులను సెట్ చేస్తూ ఈ దేశం ప్రయాగ వైపు కదిలింది. ఫిబ్రవరి 14 నాటికి 50 కోట్ల మంది మార్కు దాటింది. శివరాత్రి నాటికి 65 కోట్ల మార్కుని దాటేసింది. జనవరి 29న విశేషమైన మౌని అమావాస్య రోజుని దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరించారు. అదే మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది, జనవరి 30న 2 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సనాతన సంప్రదాయం వారసత్వానికి మహాకుంభమేళా గొప్ప ప్రతీకగా నిలిచింది. మహాకుంభమేళ అంటేనే సమస్త భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే ఉత్సవం. హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం. అణువణువునా ప్రసరించే భక్తిభావంతో భారతీయ సనాతన ధర్మానికి ప్రతిరూపంగా నిలిచే అత్యంత గొప్ప మేళ ఈ మహాకుంభమేళ. ఈ పవిత్ర ఉత్సవంలో దాదాపు సగం భారతీయులు పాల్గొన్నారు. మానవ చరిత్రలోనే ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇంత జనం పాల్గొనలేదు. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో సామాన్యులు, ప్రముఖులు తరలివచ్చి గంగా, యమున, సరస్వతి కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అందుకే మహాకుంభమేళా ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన ఉత్సవంగా నిలిచింది. కోట్లాది మంది భక్తులు, లక్షలాది మంది సాధువులు, ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన యాత్రికులతో ప్రయాగ్రాజ్ కిక్కిరిసిపోయింది. అంతులేని ఆధ్యాత్మిక పరిమళాలతో విలసిల్లింది.
ఒక్క మహా కుంభమేళా ఈ మొత్తం దేశాన్ని ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలేలా చేసింది. ఇంతమంది భక్తజనం ఒకచోట చేరిన ఈ గొప్ప వేడుక గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఈ ఆధ్యాత్మిక మేళా జరిగినన్ని రోజులు ప్రయాగ్రాజ్ వైభవోపేతమై వెలిగిపోయింది. అంచనా వేసిన దానికన్నా 20 కోట్ల మంది ఎక్కువ భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. భారతదేశంలో 140 కోట్ల మందికి పైగా జనాభా ఉంటే వారిలో 110 కోట్ల మంది సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు. వీరిలో దాదాపు సగం మంది ప్రయాగ్రాజ్లోని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అలా ఈ భూమండలంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హిందూ మహోత్సవంగా కుంభమేళా రికార్డ్ సృష్టించింది. హిందువులతో పాటు హిందూ ధర్మాన్ని నమ్మే కోట్లాది మంది 144 ఏళ్లకోసారి వచ్చే ఈ అరుదైన ఆధ్యాత్మిక వైభవాన్ని కనులారా చూసేందుకు, తనివి తీరా ఆస్వాదించేందుకు మహాకుంభమేళాలో భాగస్వాములయ్యారు. అచంచలమైన భక్తి విశ్వాసాలు, అంతులేని ఆధ్యాత్మికత, పవిత్ర త్రివేణి సంగమం, కోట్లాది మంది భక్తజనం ఒక్క చోట చేరిన అరుదైన కలయిక మహాకుంభమేళా. ఇంతటి అత్యుద్భుతమైన మేళా అద్వితీయంగా సాగింది, అనన్య సామాన్యంగా నిలిచింది. భారత ఆధ్యాత్మిక రాజధాని అయిన ప్రయాగ్రాజ్ నేలపై సగం భారతం నడియాడింది, పుణ్య స్నానాలు ఆచరించి పునీతమైంది. ప్రతి 3 ఏళ్లకోసారి మన దేశంలో 4 పుణ్యక్షేత్రాల్లో అర్ధ కుంభమేళాలు జరుగుతుంటాయి. ప్రతి 12 ఏళ్లకోసారి ఇదే ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతుంది. కానీ ఇలాంటి మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. ప్రతి 3 తరాల్లో ఒక తరానికి మాత్రమే ఈ కుంభమేళాను చూసే అదృష్టం, అందులో భాగస్వాములయ్యే భాగ్యం దక్కుతుంది. అలాంటి అవకాశాన్ని భారతీయ హిందువులు అస్సలు వదులుకోలేదు. ఇందుకు ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళాకు గతంలో ఎప్పుడూ లేనంతగా లభించిన ఆదరణే బిగ్ ఎగ్జాంపుల్. ఎవరు ఊహించని స్థాయిలో 65 కోట్ల మందికి పైగా భక్తజనం పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారంటే కుంభమేళా పవిత్రత, దాని విశిష్టత జనంలోకి ఎంతలా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క భారతదేశం నుంచే కాదు, విదేశాల నుంచి సైతం అనేక మంది ప్రముఖులు కుంభమేళాకొచ్చారు. రోజుకు 1 కోటి మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అనేక ఆలయాల్ని దర్శించుకున్నారు. సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పూర్ణిమ లాంటి విశేషమైన రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువయింది. కేవలం 34 రోజుల్లోనే 50 కోట్ల మంది ప్రయాగను సందర్శించారంటే కుంభమేళాలో పాల్గొనటాన్ని జనం ఎంత అదృష్టంగా భావించారో తెలుస్తోంది. ఈ విశాల భారతంలోని ప్రతి మూల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ త్రివేణి సంగమం ఒడ్డుకు చేరారు. ఎంత చలి ఉన్నా లెక్క చేయలేదు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ చల్లని నీటిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. గుంపులు గుంపులుగా వచ్చిన ఎన్నో కుటుంబాలు రోడ్డు పక్కనే వంటలు చేసుకుని తిన్నారు. ఈ 45 రోజులు ధూప దీపాలతో ప్రయాగ వెలిగిపోయింది. అక్కడి గాలంతా సుగంధం వ్యాపించింది. సాధువుల జపాలు, ప్రార్థనలు, భగవన్నామ స్మరణతో ప్రయోగ మొత్తం మారుమోగింది.
ప్రయాగకు చేరిన వాళ్లలో ఎంతో మందికి ఆ సంగమం ఘాట్ దగ్గరే కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. తమతో ఉన్న ఆహారాన్ని, ఇతర వస్తువుల్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఇదే కుంభమేళాలో బూడిద, సింధూరం పూసుకున్న శరీరాలతో లక్షలాది మంది సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కుంభమేళా సమయంలో మాత్రమే కనిపించే అఘోరాలు, నాగ సాధువులను చూసేందుకు, వారి ఆశీర్వాదం తీసుకునేందుకొచ్చిన వాళ్లు కూడా లక్షల్లో ఉన్నారు. వందల వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి వచ్చిన వాళ్లంతా పవిత్ర త్రివేణి సంగమంలో మునగగానే తాము అనుభవించిన అలసటను మర్చిపోయారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో భాగస్వాములై కదిలారు. 45 రోజుల పాటు సాగిన ఈ సుదీర్ఘ మహా కుంభమేళా ప్రయాణంలో ప్రతి ఒక్కరికి మరపురాని ఘట్టాలున్నాయి. ఎప్పటికీ మర్చిపోలేని గుర్తులున్నాయి. తొక్కిసలాట జరిగిన వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినా ప్రయాగ వైపు కదిలే భక్తజనం తగ్గలేదు. అరుదుగా వచ్చే మహా కుంభమేళాలో పవిత్ర పుణ్యస్నానం ఆచరించటమే ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్కరూ త్రివేణి సంగమం వైపు కదిలారు. అత్యద్భుతమైన అనుభూతి చెందారు. ఈ పవిత్ర మహా కుంభమేళా గురించి భారతీయ పురాణాల్లో అనేక ప్రస్తావనలున్నాయి. కోట్లాది మంది భక్తుల నమ్మకం ముడిపడి ఉంది. త్రివేణి సంగమానికి ప్రత్యేక ఇతిహాసముంది. అందువల్లే ఇంత మంది జనం కుంభమేళాకు తరలి వెళ్లారు. ఈ 45 రోజుల పాటు ఈ దేశంలోని ప్రతి ఒక్కరిలోనూ భక్తిభావం కనిపించింది. ప్రతి మూలన ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఎవరి నోట విన్నా కుంభమేళా విశేషాలే వినిపించాయి. ఎవరిని కదిపినా కుంభమేళా గురించిన చర్చలే జరిగాయి. దేశం మొత్తం ఒకేసారి జరుపుకున్న అత్యంత గొప్ప మహోత్సవం మహా కుంభమేళా. మహాకుంభమేళా సాగినన్ని రోజులు దేశం మొత్తం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. రోజువారీ పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా తీరిక లేనోళ్లు కూడా ప్రత్యేకంగా సమయం తీసుకుని మరీ కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ పవిత్రోత్సవంలో పాల్గొనే అదృష్టాన్ని అస్సలు వదులుకోవద్దనే ఉద్దేశంతో కుటుంబాలతో సహా ప్రయాగ్రాజ్కు వెళ్లిన వారెందరో ఉన్నారు. అలా వచ్చిన కోట్లాది మంది భక్తజనంతో త్రివేణి సంగమం 45 రోజుల పాటు కోలాహలంగా కనిపించింది. ప్రయాగ్రాజ్ తీరాన పుట్టిన ఆధ్యాత్మిక భావం భారతదేశమంతటా వ్యాపించింది. నూట 44 ఏళ్లకోసారి వచ్చే ఈ అరుదైన కుంభమేళాలో తాము భాగస్వాములు కావాలని భారతదేశంలోని హిందువులంతా కూడా సంకల్పించుకున్నారు. ఎంత కష్టమైనా సరే ఇష్టంతో అక్కడి దాకా వెళ్లారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. నిజమైన ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుందో ప్రయాగలో కనులారా చూశారు. మహా కుంభమేళలో పాల్గొని పునీతులయ్యారు. For more videos like this, subscribe Big TV channel.